హోమియోపతి యొక్క స్కోప్ స్పాండిలోసిస్ అంటే మెడ నొప్పి, నడుము నొప్పి, లేదంటే అదర్ వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ ఇష్యూస్, ఆస్టియోపోరోసిస్ లాంటి అడ్వాన్స్డ్ బోన్ డిజార్డర్స్లో ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూద్దాం. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ అండ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇటువంటి స్పైనల్ ఇష్యూస్, జాయింట్ ఇష్యూస్లో చాలామంది ఏం చేస్తుంటారంటే పెయిన్ కిల్లర్ ఒకటే ఆప్షన్, పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. సో పెయిన్ కిల్లర్ ఎంతవరకు పనిచేస్తుంది? 4 నుంచి 6 గంటల వరకు ఉపశమనం ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ వ్యాధి తీవ్రత అనేది ఉంటుంది కాబట్టి రిపీట్ అవ్వడం జరుగుతుంది. కమింగ్ టు హోమియోపతి మెడికేషన్ ట్రీట్మెంట్, పెయిన్ కిల్లర్ లాగా తాత్కాలిక ఉపశమనం కాదు. దాని యొక్క రూట్, అసలు స్పాండిలోసిస్ ఎందుకు రిపీట్ వచ్చింది ఒక పర్సన్ ఎంగేజ్ కానీ పెద్దవాళ్ళలో కానీ ఒక స్పైన్ ఎందుకు పెయిన్కి గురవుతుంది అంటే డిస్క్ సమస్య వలన, లేదంటే వైటమిన్ డి ఆర్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల స్పైనల్ ప్రాబ్లం, నెక్ పెయిన్ డెవలప్ అయిందా, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు చాలా కాలం ఉండడం వల్ల క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్లో పెయిన్స్ ఉన్నాయా, ఇది గమనించి, అంటే ఒక నొప్పికి రూట్ కాజ్ ఏంటి, ఏ ప్రాబ్లం వల్ల బాడీలో పెయిన్ వచ్చింది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఫోకస్ ఎప్పుడు రూట్ కాజ్ మీద బేస్ చేసుకుని ఉండడం జరుగుతుంది. సో దానికి స్పైన్ స్ట్రెంథనింగ్ మెడికేషన్స్, కాల్షియం బేస్డ్ మెడికేషన్స్, అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల మెడికేషన్ తీసుకున్నంతసేపే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఆపేసిన వెంటనే పెయిన్ వస్తుంది అనేది హోమియోపతి విధానం ద్వారా ఉండదు. స్లోగా పెయిన్ తగ్గినప్పటికీ పర్మనెంట్గా స్పైన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దాని ద్వారా ఒక కోర్స్ సర్టన్ పీరియడ్, డాక్టర్ గారు అడ్వైస్ చేసిన పీరియడ్ కంప్లీట్గా వాడిన తర్వాత మెడికేషన్ ఆపేసినా కూడా మళ్ళీ పెయిన్ అనేది రిపీట్ అవ్వడం జరగదు. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పెయిన్ కిల్లర్ అండ్ హోమియోపతి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ మెడికేషన్. కాన్స్టిట్యూషన్ వైద్య విధానంలో కోర్ ఆఫ్ ద డిసీజ్ మీద ఫోకస్ చేసి స్ట్రెంథనింగ్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యేలా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది, వైటల్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో దానివల్ల హోమియోపతి ట్రీట్మెంట్ కనుక కంప్లీట్ చేసిన వాళ్ళు ముందుతో పోలిస్తే చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారు.